తెలంగాణ బీజేపీలో నిజంగానే కొత్త సినిమా మొదలైందా? ఇప్పటి వరకు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా కనిపించిన కమల నేతలు ఇప్పుడు మాత్రం అన్నదమ్ములం, పార్టీ సైనికులు అన్నట్టుగా ఒకే బస్సులో తిరగడంతో గమ్యం చేరినట్టేనా? రైతు గోస, బీజేపీ భరోసా పోరుబాటుతో పార్టీకి అనుకున్న మైలేజ్ వచ్చిందా? నిన్నటి వరకు అంతర్గత పోరు, ఇప్పుడు భుజం భుజం, చేయి కలిపి అడుగులో అడుగు వేస్తూ తిరగడంతో బూస్టింగ్ వచ్చినట్టేనా? బెంగాల్ జోష్, మోదీ సభ హైప్, ఇప్పుడు రైతు పోరుబాట మైలేజ్, ఇవన్నీ కలిపి కమల నేతల్లో కాసి ఐక్యతారాగం బలపడిందా? కుల్కచెర్ల నుంచి నిర్మల్ దాకా సాగిన పోరుబాటుతో రైతులకు మేలు జరిగిందా? ఇంతకీ బీజేపీ నేతల లక్ష్యం నెరవేరిందా లేదా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు గోసా, బీజేపీ భరోసా అనే నినాదంతో తెలంగాణ రోడ్లపై కమలం నేతలు దిగడంతో ఒక్కసారిగా రాజకీయం వేడి రాజుకుంది. ఇక ఈసారి మాత్రం మాటలకే పరిమితం కాలేదు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాలతో పాటు గ్రామాన తిరిగారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నాలు చేశారు. అలాగే రైతులతో ముఖాముఖిలో వారి సమస్యలు విన్నారు. ధాన్యం కుప్పల మధ్య ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒకటే నినాదంతో రైతుల కోసం పోరుబాట చేపట్టారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇంకా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కనిపించిన నేతలు ఈ పోరుబాటలో మాత్రం ఒకే బస్సులో ప్రయాణించడం ఆసక్తి రేపుతోంది. ఇక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు ఇచ్చిందంట. నిన్నటి వరకు ప్రెస్ మీట్లో, సభల్లో కనిపించిన నేతలు ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాల వద్ద కనిపించారంటూ గ్రామాల్లో చర్చ మొదలైందంట. బస్సుల్లో పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్లిన నేతలను చూసిన కార్యకర్తలే మంత్రముగ్ధులయ్యారంట. కలిసుంటే కలదు సుఖమన్న సామెతను ఈసారి కమలం పార్టీ నిజం చెయ్యాలని చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ నేతల ఆరోపణలు కూడా హీట్ పెంచేశాయి. కేంద్రం ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. రైతులు నష్టపోతున్నారంటూ కమలం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఇకపోతే తెలంగాణలో బీజేపీ కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు కొత్తేమి కాదు. పైకి నవ్వులు కనిపించినా లోలోపల మాత్రం కత్తులు నూరుకుంటున్నాయన్న మాట చాలా కాలంగా వినిపిస్తోంది. ఎవరి ఫాలోయింగ్ వాళ్లది, ఎవరి గ్రూప్ వాళ్లది, ఎవరి లెక్కలు వాళ్లవి. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెట్టి సెటరేట్ చేశారట. ఇక వ్యక్తిగత ఈగోలు పక్కన పెట్టండి, పార్టీ కోసం పనిచేయాలంటూ హైకమాండ్ ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్తోని పోరుబాటలో ఐక్యతా రాగం ప్రదర్శించారంట. దీనికి తోడు బెంగాల్లో పార్టీకొచ్చిన జోష్, మోదీ సభ సక్సెస్, ఇప్పుడు రైతు పోరుబాట, ఇవన్నీ కలిసి తెలంగాణ బీజేపీలో కొత్త ఊపు తీసుకొచ్చాయి. ఇక పోరుబాటలో ప్రభుత్వ జాప్యం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతల ఆరోపణలకు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సైతం తమదైన శైలిలో బీజేపీపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్లే సమస్యలొచ్చాయి. రైతులపై బీజేపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రులు ఎదురుదాడి చేశారు. ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గర బీజేపీ నేతలు డ్రామా షో చేశారు అంటూ కాంగ్రెస్ రిటైర్లు వేయడంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ మరింత రసవత్తరంగా మారింది. కానీ రాజకీయాల్లో కనిపించేదంతా నిజమా? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. రైతు గోస, బీజేపీ భరోసా పోరుబాటతో పార్టీకి నిజంగానే మైలేజ్ వచ్చిందంటూ బీజేపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రజల్లో పాజిటివ్ ఇంపాక్ట్ పడిందనే చర్చ లేకపోలేదు. ఇదంతా కూడా బీజేపీ నేతలంతా ఒకే బస్లో, ఒకే టార్గెట్, ఒకే నినాదంతో చెయ్యి కలిపి భుజం తడుతూ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ పోరుబాట సాగడం ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో హాటాపిక్గా మారిపోయిందంట. దీంతో అమ్మయ్య, మా నేతలు మారిపోయారు, కలిసిపోయారు అంటూ పార్టీ కార్యకర్తల్లో జోరుగా చర్చ నడుస్తోందంట. ఈ ఐక్యత ఎన్నికల దాకుంటే వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం నల్లేరు మీద నడికి అంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.
ఇదిలా ఉంటే ఈసారి మాత్రం ఢిల్లీ పెద్దలు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారానికి దగ్గరవ్వాలంటే ముందుగా పార్టీ గ్రూపుల రాజకీయాలకు పుల్స్టాప్ పెట్టి అందరినీ ఒకే ట్రాక్పై తీసుకొచ్చే ప్లాన్లో భాగంగానే పోరుబాట టాస్క్ అధిష్టానమిచ్చిందంట. ఈ టాస్క్లో నేతల్లో కలిసి ఐక్యత పెరిగి రైతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలికలు తమ పోరుబాట ఫలితమే అంటున్నారు బీజేపీ నేతలు. అది అటుంచితే ఇప్పుడు అస్సలు ప్రశ్న ఒక్కటే వినిపిస్తోందంట. ఈ రైతు పోరుబాటలో కనిపించిన నేతల ఐక్యత ఎన్నికల వరకు కొనసాగుతుందా, లేక షో అయిపోయాక ఎవరి దారి వాళ్లది అవుతుందా అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ బెంగాల్ జోష్, మోదీ టూర్ బూస్టింగ్, పోరుబాట మైలేజ్తో మరింత దూకుడుగా నేతలు పనిచేయాలని సగటు బీజేపీ కార్యకర్తలు ఆశిస్తున్నారంట. ఏదేమైనప్పటికీ రైతుగోస, బీజేపీ భరోసా పేరుతో ప్రజాప్రతినిధుల పోరుబాట తర్వాత కమలం పార్టీలో నిజంగానే కొత్త అధ్యాయం మొదలవుతోందా, లేక ఇది తుఫాన్ ముందు కనిపించే ప్రశాంతతేనా? వచ్చే ఎన్నికల వరకు ఐక్యతా రాగం కంటిన్యూ చేస్తారా, లేదంటే మళ్లీ కొత్త పాత వర్గాలంటూ నిర్లక్ష్యం చేస్తారా? చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.